మంత్రి అందున దేవాదాయ శాఖ మంత్రి సిఫార్సు లెటర్లతో తిరుమలకు వెళ్తే ఏమవుతుంది? అద్భుత ఏర్పాట్లు, కోరిన సమయంలో కోనేటి రాయుడి దర్శనం, అబ్బో దేవుడే దిగి వస్తాడంటారా? మరి తిరుమలలో అలా జరగడం లేదు. మంత్రి మాట ఆయన సొంత శాఖలోనే చెల్లుబాటు కావడం లేదు. దేవాలయాల్లో చెల్లుబాటు కాని దేవాదాయ మంత్రి మాట. మంత్రి మాణిక్యాలరావు సిఫార్సులు పక్కన పెడుతున్న ఆలయ అధికారులు. మంత్రి సిఫార్సు లేఖ తీసుకెళ్లినా దొరకని శ్రీనివాసుడి దర్శన భాగ్యం. టీటీడీ బోర్డు ఏర్పాటు విషయంలో మంత్రిని పట్టించుకోని టీడీపీ. గతంలో చంద్రబాబుతో విభేదించిన మాణిక్యాలరావు. దేవాదాయ శాఖ మాణిక్యాలరావుకు బాబు ప్రభుత్వం దేవుణ్ణి చూపిస్తోంది. ఆంధ్రప్రదేశ్లో దేవాదాయ శాఖ అంటే తిరుమల తిరుపతి దేవస్థానమే. అలాంటి చోట మంత్రిని జీరో చేసింది టీడీపీ ప్రభుత్వం. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నుంచి బీజేపీ తరపున పైడికొండల మాణిక్యాలరావు ఎమ్మెల్యేగా గెలిచారు. పొత్తులో భాగంగా బీజేపీ తరపున ఇద్దరిని చంద్రబాబు తన మంత్రివర్గంలోకి తీసుకున్నారు. మంత్రి సిఫార్సు లేఖలతో శ్రీనివాసుడి దర్శనం కోసం వెళుతున్న వారికి చుక్కలు చూపిస్తున్నారు టీటీడీ అధికారులు. మంత్రి లేఖల్ని ఆలయ అధికారులు పక్కన పెడుతుండటంతో చాలా మంది బయట నుంచి వెంకన్నను మొక్కుకుంటూ వెనుదిరుగుతున్నారు. తమకు జరిగిన అవమానాన్ని మంత్రికి చెప్తే ఆయనకు కూడా ఏం చెయ్యాలో పాలుపోని పరిస్థితి. క్యాబినెట్లో మిగిలిన మంత్రులు, సలహాదారుల సిఫార్సులు, లేఖలు చెల్లుతున్నాయి కానీ దేవాదాయ మంత్రి మాట మాత్రం చెల్లుబాటు కాకపోవడం వెనుక వేరే మతలబుంది. మంత్రి మాణిక్యాలరావు సీఎం చంద్రబాబుతో అంటిముట్టనట్టుగా ఉంటారు. తన పీఏ నియామకం విషయంలో లోకేష్ జోక్యం పట్ల గతంలో సీఎంతో తగువు పెట్టుకున్నారు. ఆ తరువాత కూడా బీజేపీ గురించి తప్ప ప్రభుత్వం గురించి పాజిటివ్ గా మాట్లాడిన దాఖలాలు లేవు. కేబినెట్ సమావేశాలు మినహా ఆయన హైదరాబాద్ కు దూరంగానే ఉంటారు. ఆయన చేసిన సమీక్షలు, పర్యటనలు కూడా అంతంత మాత్రమే. సీఎంఓ నుంచి టీటీడీ వరకు అంతా ఇప్పుడు మంత్రి గారికి నాన్ కోఆపరేటివే. తన శాఖలోనే అతిపెద్ద పాలక మండలైన టీటీడీ బోర్డు ఏర్పాటు విషయంలోనూ మంత్రిని సంప్రదించిన దాఖలాలు లేవు. చైర్మన్ నుంచి సభ్యుల వరకు అంతా సీఎం చూసుకుంటున్నారు. పరిస్థితి అర్థం చేసుకున్న మంత్రి మాణిక్యాలరావు కూడా పెదవి విప్పడం లేదు. పశ్చిమ గోదావరి జిల్లా దాటి బయటకు రావడం లేదు.